హలో హలో, దిస్ ఈస్ ద లాస్ట్ డే ఇన్ ఫుకాక్. ఈరోజు మేము ఫుకాక్ నుంచి హొచిమిన్ సిటీకి వెళ్ళిపోతున్నాము. మాకు ఈవినింగ్ 6కి ఫ్లైట్ ఉంది. సో ఇప్పుడే మొత్తం ప్యాక్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఈరోజు లేట్ అయిపోయింది, 10:40 అవుతుంది టైము. మొన్న మేము ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాం కదా, అది చాలా బాగుంది. సో అది ఇంకొకసారి తిందామని వెళ్తున్నాము. వియత్నాంలో ఫ్రెంచ్ టోస్ట్. హొచిమిన్ సిటీలో ఎక్కువ డేస్ ఏమి ఉండట్లేదు, జస్ట్ 1.5 డే ఉంటాము. తర్వాత మళ్ళీ మాకు హొచిమిన్ సిటీ టు బెంగళూరు ఫ్లైట్ ఉంది. సో ఓకే, లెట్స్ గో అండ్ ఈట్ బ్రేక్ఫాస్ట్. టెడ్డీ బేర్ మ్యూజియం అండ్ ఇక్కడే కెఫే ఉంది, మొన్న మనం ఫ్రెంచ్ టోస్ట్ తిన్నది. And one green French toast. Cards? Okay. Coffee. And one. Which coffees do they have? Hot cappuccino. Hot cappuccino. Under the boughs where the shadows. ఇప్పుడైతే ఆర్డర్ ఇచ్చాము, సో 20 minutes పడుతుంది. మనం అక్కడికి వెళ్ళి కూర్చుందాం. Play the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. మనం తినేసి అలా వాక్ చేసుకుంటూ వెళ్దాము ఈ స్ట్రీట్ మొత్తం. అండ్ కొన్ని షాపింగ్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ పర్చేస్ చేద్దాం నచ్చితే. అండ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనీ అయితే డ్రా చేసుకొని వెళ్ళాలి, బికాస్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మనీ. Moonlight spills the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to. అంతగా ఏం బాగలేదు. అది ఎత్తి కనిపిస్తుంది కలర్. అక్కడే చూద్దాం రా, మనం చూసినాం కదా అక్కడ. సో ఇప్పుడే మేము కొంచెం షాపింగ్ చేసాం. అండ్ నేను కొంచెం చేసా, నేను చేస్తూనే ఉంది వచ్చినప్పటి నుంచి. ఐ ఓన్లీ బాట్ 1 ప్యాంట్ ఇస్టర్డే, ఓన్లీ 1 డ్రెస్. డే బిఫోర్ ఇస్టర్డే ఓన్లీ 1 షర్ట్, నేను ఒక్క మిడ్డీ. అండ్ నౌ వీఆర్ సర్చింగ్ ఫర్ ఎనీ షాప్స్, ద క్యూట్ షాప్స్ టు బై సమ్ స్టఫ్. ఇంకా ఈ పిల్ల కానీ కొనిమంటే మాత్రం గుద్దేస్తాను ఫ్రెండ్స్ నేను. ఐఎమ్ నాట్ బయింగ్ మోర్. ఓకే, ఎగ్జాజరేట్. నాకు పెడతావు కాస్త గొడుగు? థ్యాంక్స్. షాపింగ్ చేయడం బాగానే ఉంటుంది, కానీ డ్రెస్ చేంజ్ చేసుకొని ట్రైల్ చేయడమే చాలా కష్టమైన పని. గొడుగు బాగొట్టుకుంటావా? చల్లగా ఉంది కదా, వర్షం కూడా. ఆ పక్క ఏం లేదు, ఇట్లా వెళ్దాం మేడం. ఇటుసారి కాసుదాం మేడం. ఎక్కడ నందు? ఎక్కడ నందు? గొడుగు నాకు పెట్టట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ అమ్మాయి పెట్టుకుంటుంది. నేను అలసిపోయాను, అందుకని గొడుగు నాకు పెట్టవా? పద పద. ఒక దిస్ చెట్టు పడిపోయింది గాలివానకి. ఇట్స్ అ మ్యాంగో ట్రీ. ఇప్పుడైతే మనం ఏటీఎంకి వచ్చాం. విల్ విత్డ్రా సమ్ మనీ బికాస్ మన దగ్గర ఉన్న క్యాష్ మొత్తం అయిపోయింది. ఈవిడ షాపింగ్కి అయిపోయింది. ఎట్టకేలకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే మా అక్క కార్డు వాడుతుంది. వచ్చినప్పటి నుంచి సిగ్గులే కూడా నేను కార్డు వాడుతుంటే దొబ్బి తింటుంది. నా క్రెడిట్ కార్డ్ వర్క్ అవ్వలేదు. యా, ఇప్పుడు ఎట్టకేలకు ఆవిడ కార్డు వాడుతుంది. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కార్డు వెళ్ళిపోయింది. 5 million. ఒక డ్రెస్ కోసం జరుగుతున్న వెయిట్ ఇది. ఎలాగైనా ఒక డ్రెస్ కొనాలని. ఇది గ్రాండ్ వరల్డ్ ఎంట్రన్స్. అండ్
అటు సైడ్ లెఫ్ట్ ఉన్నది అదంతా షటల్ బస్ అనమాట. ఒకవేళ ఎవరైనా గ్రాబ్కి లేకపోతే ఇలా ట్రావెల్కి ఖర్చు చేయకూడదు, మినిమం బడ్జెట్లో అయిపోవాలి అనుకుంటే షటల్ బస్సెస్ ఎక్కచ్చు. ఇది ఓవరాల్ సిటీ టు ఎయిర్పోర్ట్ టు సౌత్ ఫుకాక్, నార్త్ ఫుకాక్ అన్నీ కవర్ చేస్తుంది. బట్ ఓన్లీ క్యాచ్ ఏంటంటే ఆ టైమింగ్స్ తెలుసుకోవాలి, ప్లస్ ఆ టైమింగ్స్కి మనం షటిల్ బస్ని క్యాచ్ చేయాలి. కాస్త స్లోగా వెళ్తుంది బికాజ్ ఎవ్రీ స్టాప్ దగ్గర ఆగుకుంటూ వెళ్తుంది. అయితే గాండోలా రైడ్ స్టాప్ చేసేస్తారు బికాస్ కొంచెం చినుకులు పడుతున్నాయి. వాళ్ళు కొంచెం ఇంత చినుకు పడినా కూడా స్టాప్ చేసేస్తున్నారు. సో మేమైతే తిరిగేసాం. ఇప్పుడు ఇంకొక రౌండ్ వేసుకొని టెడ్డీ బేర్ మ్యూజియం పోయి విక్కీగాడికి బొమ్మ కొనుక్కుంటాం. మీ డ్రెస్ గురించి కూడా చెప్పు. నేను ఇంకో డ్రెస్ కొనుక్కుంటాను. సో గైస్, మా నందు వెళ్ళింది జీన్స్లో, బట్ లుక్ అట్ హర్ ఇన్ విచ్ డ్రెస్ షీ కేమ్. అంటే ఆ డ్రెస్ ఎక్కువ వేడిగా ఉందని ఇక్కడ డ్రెస్ సెలెక్ట్ చేసుకొని వెనకాల ట్యాగ్ కట్ చేయించుకొని వేసుకొని పోతున్నాయి. ఎలా ఉంది నా డ్రెస్? ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లో ఎవ్రీడే ఈవినింగ్ 8 o'clockకి డాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. లోపల చాలా పెద్ద స్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ క్లిప్స్లో అది అయితే కవర్ చేస్తాను. The silence alive, yet brimming with sound. In the arms of solitude I am. ఇక్కడ రోడ్డుకి బోత్ సైడ్స్ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. సో వియత్నాం వాళ్ళు వేసుకునే ట్రెడిషనల్ కాస్ట్యూమ్ వచ్చి ఇందులో చూపించారు. సో దిస్ ఇస్ వియత్నమీస్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. అండ్ ఆపోజిట్లో వచ్చి వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. నేనైతే లోపలికి వెళ్ళలేదు, ఎవరు లేరు లోపల, వెళ్ళి చూస్తే బాగోదని నేనైతే వెళ్ళలేదు. ఇక్కడైతే షో జరుగుతుంది ఎవ్రీ నైట్. సో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడికి వచ్చి చూడండి. ఇది చూడడానికి మీరు టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఇక్కడికి రావాలి. పర్ఫార్మెన్స్ నచ్చితే నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా కింగ్స్ ప్యాలెస్ లాగా, వియత్నమీస్ కింగ్స్ ప్యాలెస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్తో కట్టారు. అండ్ హియర్ దీనికి ముందు ఇక్కడ షో జరుగుతుంది. ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్లోర్ మీద, ఇక్కడ అంతా వాటర్ వచ్చి డ్యాన్స్ షోస్ అవి జరుగుతుంటాయి, లైట్స్, వాటర్ షో. అండ్ ఇది వియత్నమీస్ పాటరీ షాప్ లాంటిది. ఇక్కడ మనం పాటరీ ఏదైనా కొనుక్కోవచ్చు. అండ్ హియర్ ఇట్ ఈస్ వాళ్ళ సిట్టింగ్ ఫుడ్ ఏరియా కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇక్కడ వాళ్ళ వెపనరీ ఇక్కడ కనిపిస్తుంది కదా, వాళ్ళ వెపన్స్ ఎలా ఉంటాయి అవన్నీ ఇక్కడ షాప్. ఇక్కడ వాళ్ళ హ్యాట్స్, వుడన్తో చేసిన వాళ్ళ చైర్స్ అవంతా ఇక్కడ. ఇక్కడ మీరు మార్నింగ్స్ వచ్చేటట్లయితే టికెట్ ఏం అవసరం లేదు, బట్ ఈవినింగ్స్ వస్తున్నారంటే టికెట్ తీసుకోవాలి బికాస్ ఆఫ్ ద షో ఉంటుంది కాబట్టి. సో మార్నింగ్స్ అయితే జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు, నో టికెట్ ఈజ్ నీడెడ్. అండ్ దీనికి ఆపోజిట్గానే లైక్ యూ సీ దెర్ ఈస్ ఎగ్జిట్ హియర్, అక్కడ షటిల్ బస్సెస్ దొరుకుతాయి. అక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు. గ్రాండ్ వాల్ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలన్నా అక్కడ షటిల్ బస్ తీసుకొని ఫ్రీగా వెళ్ళచ్చు. ఇదే గ్రాండ్ వరల్డ్ మెయిన్ ఎంట్రన్స్. లైక్ ఇదంతా వుడెన్ బ్యాంబూతో చేశారు. వీళ్ళ నేషనల్ ఫ్లేవర్ లోటస్ థీమ్తో మొత్తం బ్యాంబూస్తో చేశారు. లోపల ఎలా ఉంటుందో ఆర్కిటెక్చర్ నేను చూపిస్తాను. లోపలికి వెళ్దాం పదండి. పెద్దగా చూడ్డానికి లోపల ఏం లేదు, జస్ట్ ఈ ఆర్కిటెక్చర్ చూడాలి మొత్తం అంతే.
అంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతే మనకి అది వెనిస్ సిటీ లాగా ఉంది కదా, లేక్, లవ్ లేక్ అవంతా అవన్నీ వస్తాయి. సో ఇటు సైడ్ కొంచెం ఫౌంటైన్స్ లాగా పెట్టారు. వాట్ లైక్ పార్క్ లాగా పెట్టారు. of the breeze. ఈ థీమ్ వాటర్ పార్క్ చూడడానికి బ్యూటిఫుల్‌గా ఉంది. ఎక్కడ చూసినా గ్రీనరీ అండ్ ఫౌంటైన్స్‌తో నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా ఉండింది. సో ఇంతటితో మా ఫుకాక్ జర్నీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడైతే మా ఫ్లైట్కి ఒక 2.5 or 3 hours ఉంది. మేమైతే ఇప్పుడు క్యాబ్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. మనమైతే ఇప్పుడు ఫుకాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాం. నౌ వి ఆర్ గోయింగ్ టు హో చి మిన్ సిటీ. సో, ఐలాండ్ నుంచి సిటీలోకెళ్ళిపోతున్నాము. మేము ఫుకాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. యాక్చువల్లీ మా ఫ్లైట్ టు హోచిమిన్ సిటీ రోజు 6:30కి ఉంది ఈవినింగ్. నిన్న చెక్ ఇన్ చేద్దామని చూసినప్పుడు అది చెక్ ఇన్ అవ్వలేదు. ఇట్స్ ఆల్రెడీ క్యాన్సిల్డ్ అని వచ్చింది, లేకుంటే నో డేటా ఫౌండ్ అని వచ్చింది. మేము బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మేము చెక్ ఇన్ చేయలేదు, డైరెక్ట్ చెక్ ఇన్ అని చెప్పారు. సో అలానే ఉంటుందేమో అని వచ్చేసాము. ఇప్పుడు వచ్చి ఇక్కడ వియత్నాం ఎయిర్లైన్స్ హెల్ప్ లైన్లో అడిగితే 6:30కి ఉండాల్సిన ఫ్లైట్ 10:50కి డిలే అయింది అని చెప్పారు. 9:50కి డిలే అయిందని చెప్పారు. మాకు ఎలాంటి అప్డేట్ లేదు మెయిల్కి. దానికి అడిగితే మేము మెయిల్ పంపించాము అన్నారు. మళ్ళీ లేదు చూడండి అని అడిగితే మీరు ట్రావెలర్స్లో బుక్ చేసుకున్నారు, సో అందుకే మీకు పంపించలేదు అని చెప్పారు. మేము ఆన్లైన్లో బుక్ చేసాము, ట్రావెల్ ఏజెన్సీ నుంచి కాదు మేము బుక్ చేసింది. మాకే కాదు, మాతో పాటు ఆ ఫ్లైట్ క్యాచ్ చేయాలి, బోర్డ్ చేయాలన్న వాళ్ళందరికీ కూడా అదే చెప్తున్నారు. అది అడిగితే ఇది అడిగితే అది. మేము యూట్యూబ్లో మేము ఫుకాక్కి బుక్ చేసే ముందర చాలా వీడియోస్ చూసాము. వియట్జెట్ ఎప్పుడు ఇట్లా డిలేస్ చేస్తుంది ఇదంతా. మేము ఎవరికో అయింది మనకు ఎందుకు అవుతుంది అనుకొని అదే బుక్ చేస్తున్నాం. బికాస్ ఓన్లీ 2 ఎయిర్లైన్స్ ఇక్కడ డొమెస్టిక్లో రన్ అవుతున్నాయి. ఒకటి వియత్నమీస్ ఎయిర్లైన్స్, ఇంకోటి వియట్జెట్ కొంచెం అఫోర్డబుల్గా ఉంది, ఒక 10,000 తగ్గుతుంది అన్నట్టు ఇది బుక్ చేసుకుంటే డిలే అయింది. ఇప్పుడు 4 hours డిలే అయింది. యాక్చువల్లీ మేము హోచిమిన్ సిటీకి హోటల్ బుక్ చేసుకొని 1.5 day అక్కడ తిరుగుదాం అనుకున్నాము. ఐ థింక్ ఈరోజు నైట్ మేము తిరగలేకపోవచ్చు. ఐ డోంట్ నో, లైక్ ఐమ్ లిటరలీ స్కేర్డ్. 9:30కి అవ్వాల్సింది కూడా మళ్ళీ డిలే అవుతుందేమో అని చెప్పి చూద్దాం. సో ఎవరైనా వియత్నాంకి రావాలనుకున్న వాళ్ళు ఒక 10,000 ఎక్కువైనా పర్లేదు, ఈ వియట్జెట్ని మాత్రం బుక్ చేసుకోకండి. ఎంత క్యూ ఉంది తెలుసా, అందరూ డిలే అయ్యి రోడ్ల మీద కూర్చున్నారు, లైక్ ఫ్లోర్స్ మీద కూర్చున్నారు. సిట్టింగ్ కూడా ఎక్కువ లేదు, అందరూ కింద కూర్చుని వేసినారు, మనం రైల్వే స్టేషన్లో చూస్తున్నట్టు. నేను పైకి వెళ్తే అది చూపిస్తా ఎలా ఉంది. మేము యాక్చువల్లీ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినాము, ఇక్కడ ముందు కూర్చుందామని. బికాస్ ఇంకా 5-6 hours ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఏం తింటున్నాను అందు ఇంకా పీకేది ఏముంది అని చెప్పి మొన్న నైట్ మార్కెట్లో మనం కొన్నాం కదా చిల్లీ అండ్ గార్లిక్ పీనట్స్, అవి తింటున్నాం. బాగున్నాయి. ఓకే గైస్, టైం పాస్కి పల్లీలు తింటున్నాను అందు. మేము ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయ్యి లోపలికి వచ్చినాం. యాక్చువల్లీ 9:30కి అన్నాం కదా, 9:50కి అన్నాం కదా ఫ్లైట్, అది మళ్ళీ 1 hourకి డిలే అయింది. అందుకని చెప్పి ఇక్కడ ఒక్కొక్కరికి ఇట్లా మీల్ కూపన్ ఇచ్చారు, ఒక్కొక్కటి 110,000 VNDకి. ఐ డోంట్ నో ఇది మళ్ళీ ఎక్కడైనా డిలే అవుతుందా లేదా అని, బికాస్ ఇట్స్ ఆల్రెడీ డిలేడ్ ట్వైస్. సో లోపలికి అయితే వచ్చినాం, బయట అనే ఆప్షన్స్ లేవు అండ్ సిగరెట్స్ స్మెల్ ఎక్కువ వస్తుంది. విల్ అప్డేట్ యూ. ఓకే, ఓకే ఫ్రీ. ఎందుకు ఫ్రీ? Free because our flight got delayed and we got vouchers to have a meal. ఇంత బాగా దొబ్బింది 5 రోజులు.
బుర్గర్ లాగే ఉందా? కోక్ ఏంటి ఉంటుంది? తాగితే తరిగిపోద్దిలే, తాగు. మనిషిని మరి ఇంకెవడో తాగుతాడా? అందుకే వాడు మనిషిని తెచ్చివ్వలేదు. ఆఫ్టర్ 7 to 8 అవర్స్ ఇప్పుడే బోర్డ్ అయ్యాము. సర్చ్ వర్స్ట్ ఎయిర్‌లైన్ ఇస్ దిస్. ఇప్పుడు మాకున్న టెన్షన్ ఏమంటే, మేము హోచిమిన్ సిటీ నుంచి బెంగుళూరుకి కూడా వియత్ జెట్టే బుక్ చేసుకున్నాము. అండ్ అది డిలే అయితే ఎలా అని అదొక టెన్షన్ ఉంది. అండ్ మేము చేసిన మంచి పని ఏమంటే, లైక్ కనెక్టింగ్ ఫ్లైట్ మేము 24 అవర్స్ లే ఓవర్ తీసుకున్నాము. అలా కాకుండా వితిన్ 2-3 అవర్స్‌లో తీసుకొనుంటే, ఈ ఫ్లైట్ ఆల్రెడీ 8 అవర్స్ డిలే అయింది. మాకు ఆ ఫ్లైట్ మిస్ అయ్యేది నెక్స్ట్ హోచిమిన్ సిటీ టు బెంగుళూరు. 7:30కి హోచిమిన్ సిటీలో ల్యాండ్ అవ్వాల్సిన మేము నైట్ 1:30, 2:00కి ల్యాండ్ అయ్యాము. సో, ఇప్పుడైతే హోటల్‌కెళ్ళిపోతున్నాము. హోటల్ నియర్ బై హోటలే బుక్ చేశాను. సో, మేము ఈ నైట్ అండ్ టుమారో ఈవినింగ్ వరకు స్టే చేస్తున్న హోటల్ అయితే ఇది. ఇది ఎయిర్‌పోర్ట్ నుంచి జస్ట్ 4 మినిట్స్ అంతే, 1 కిలోమీటర్ కూడా లేదు. ఈ హోటల్ కూడా నేను క్లూక్ యాప్‌లో బుక్ చేసుకున్నాను. ఆ యాప్‌లో మనము అన్నీ బుక్ చేసుకోవచ్చు. లైక్ ఫుడ్, హోటల్, టికెట్స్ అన్నీ. ఇప్పుడే మేము రూమ్కి వచ్చినాం. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక 4 మినిట్స్, 3 to 4 మినిట్స్లో వచ్చేస్తుంది మా హోటల్. అండ్ క్విక్గా మా రూమ్ టూర్ చూపించేస్తా, వచ్చేయండి. ఇది మా క్లాజెట్. అండ్ ఇది చిట్టి వాష్రూమ్. అండ్ ఇది మిర్రర్. విండో లేదు, విండో లేని దానికి ఇలా ఇచ్చారు పెద్ద పెయింటింగ్. అండ్ ఇది క్యూట్ ల్యాంప్, ఫోన్ అండ్ చిన్న బెడ్ నాకు అక్కకి, అండ్ టీవీ ఇచ్చారు. సో దీని ప్రైస్ అరౌండ్ మన మనీలో 2.2 అలా ఉంది. నేను జస్ట్ క్విక్గా ఏదో ర్యాండమ్గా బుక్ చేసాము, ఒక్క నైట్ పడుకోవడానికే కదా అని చెప్పి. మార్నింగ్ లేచి మేము సిటీ చూడడానికి వెళ్ళిపోతాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.